సాతాను దైవజనుల చేత చేయించగలిగే, అతి సులభముగా జయించగలిగే అత్యంత ప్రమాదకరమైన పాపము ఇదే. మళ్ళీ చెప్తున్న నా స్టేట్మెంట్, దైవజనుల చేత సాతాను అతి సులభముగా చేయించగలిగే అత్యంత ప్రమాదకరమైన పాపము ద్వేషము, నిర్హేతుక ద్వేషము. 1 యోహాను 3వ అధ్యాయము దయచేసి 15వ వచనం చూడండి. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. మనకు కొంతమంది ఇష్టం ఉండదు, సింప్లీ వి డోంట్ లైక్ దెమ్. ఎందుకు అంటే కారణం ఉండదు. చాలా ఏళ్ల కిందట నేను ఈ హెచ్చరిక వాక్యం చెప్పినట్టు నాకు గుర్తుంది. ఒక అసైన్మెంట్ మీరు చేయండి. బడిలో, స్కూల్లో పిల్లలకు హోంవర్క్ ఇచ్చినట్టు నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నానని చాలా ఏళ్ల కిందట నేను చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు కూర్చొని మీకు ఇష్టం లేని వ్యక్తుల లిస్ట్ అంతా, పేర్ల లిస్ట్ రాయండి. ఎవరెవరు మీకు ఇష్టం లేదో యథార్థంగా రాయండి. తర్వాత ఆ పక్కన కారణం రాయండి. నాకు ఫలానా మనిషి ఇష్టం లేదు, ఎదురొచ్చినా నేను మాట్లాడలేను, హృదయంలో నాకు అవర్షన్ ఉంది, విముఖత ఉంది, అలాంటి పేర్లన్నీ రాయండి. రాసిన తర్వాత ద రీజన్ ఫర్ మై హేట్రెడ్ రాయండి. రాసే కారణం క్రీస్తు న్యాయపీఠము ముందు దేవుడు ఒప్పుకునేదై ఉంటుందా ఆలోచించండి. అది దేవుడు ఒప్పుకునే కారణం కాకపోతే మీరు ప్రమాదంలో పడ్డట్టే, మీరు ప్రమాదంలో పడ్డట్టే. చాలా ఏండ్ల కిందటి ప్రసంగం ఒక అసైన్మెంట్ నేను చెప్పాను. ఎవరైనా ఆ ప్రసంగం విన్నట్టు గుర్తుంటే చేయొద్దండి. నీకు గుర్తుందా? వెరీ ఫ్యూ పీపుల్ రిమెంబర్ ఇట్. ప్రియులారా, ఏదన్నా చెప్పవచ్చు, నాకు ఆవిడంటే ఇష్టం లేదండి, అతడంటే ఇష్టం లేదండి అని. ఓకే, యు ఆర్ ఫ్రీ టు లైక్ ఆర్ డిస్లైక్ ఎనీబడి. నీ ఇష్టమే. ఎవరినైనా ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు. నీ మనసు, నీ హృదయం నీ ఇష్టమే. కానీ ఒక మాట నేను ఎన్నోసార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. యోసేపు అన్నలు యోసేపుకు చేసిన ద్రోహము కంటే ఎక్కువ ద్రోహం వాళ్ళు నీకు చేశారా? యోసేపు అన్నలు ఎంత ద్రోహం చేశారు? కేవలము నిష్కారణ ద్వేషంతో. తండ్రి వాడికి మంచి అంగి గుర్తించాడట, దానిని బట్టి ఎక్కువగా ద్వేషించారట. వీడికి అస్తమానం మంచి మంచి దర్శనాలు వస్తుంటాయి, అందుకు ద్వేషించారట. దానికి యోసేపు బాధ్యుడా, నేరస్తుడా? అవును, కలలు దర్శనాలు వాడికి వచ్చినాయి, నీకేం నష్టమైంది? నిన్నేమి ఒక రూపాయి లాక్కోలేదు కదా, ఎందుకు ద్వేషిస్తావు? ఆ ద్వేషము ఎంత ఎక్కువైపోయిందంటే వీడిని చంపుదాము అనుకున్నారు. అన్నదమ్ములందరూ ఒక్కటైనారు, చంపేద్దాం, వీడి పీడ విరగడైపోతుంది. చంపేస్తారా మీరు ఒక మనిషిని? చంపాల్సినంత తప్పేం చేశాడు? అందులో యూదా వచ్చి, వద్దొద్దు, వాడు ఎంతైనా మన తోడబుట్టిన తమ్ముడు కదా, వాడిని చంపొద్దులే, గోతిలో ఎత్తేసేద్దాము, ఆ గోతి నుంచి మళ్ళీ బయటికి తీసి ఇష్మాయేలీయులు అట్నుంచి వస్తుంటే వాళ్ళని అమ్మేద్దాం. అడ్డుపడ్డటువంటి విజ్ఞాపనకర్త వద్దు అని చంపొద్దని కాస్త కనికరం చూపాడు యూదా. అందుకు యూదా గోత్రమును దేవుడు ఆశీర్వదించాడు.
యూదా గోత్రంలో రక్షకుడు పుట్టాడు. యూదా అందుకు ఎన్నుకోబడ్డాడు. పిల్లారా, సరే చంపకపోయినా చంపినంత పని చేశారు. చంపాడని నాన్నగారిని ఒప్పించారు, నమ్మించారు. గొర్రెపిల్లని ఒకదాన్ని చంపి ఆ రక్తంలో అతని అంగీని ముంచి, ఇదిగో నీ కొడుకు అంగీ వస్త్రం ఏదో క్రూర మృగం ఒకటి చీల్చివేసి ఉంటుందేమో, మరి ఆ నెత్తుటి మడుగులో పడుంది అంగీ అని చూపించి, పాపము వృద్ధుడైనటువంటి యాకోబు ఏడ్చాడు. అంత నాన్నని ఏడిపించవచ్చా? వీడిని అమ్మేశారు, భాషరా అని చోటికి వెళ్ళిపోయాడు. చంపినంతకంటే ఎక్కువ ఇది. తండ్రి ప్రేమకు దూరం, తల్లి ప్రేమకు దూరం, బంధువులకు దూరం. వెళ్ళిపోరా, ఏదన్నా పని చేసుకొని బతుకుతావో బావిలో దూచేస్తావో అని అంత ద్రోహము చేసిన వారు మళ్ళా యోసేపు పంచన బ్రతకాల్సి వచ్చింది. గడగడలాడిపోతున్నారు. పగ తీర్చుకుంటాడేమో భయపడుతుంటే అన్నాడు, అన్నలారా భయపడకండి, నేను మీకు ఏ హాని చేయను. మీ మీద పగ తీర్చుకోవడానికి నేనేమన్నా దేవుణ్ణా? భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. మిమ్మల్ని మీ పిల్లల్ని భయపడకండి. అన్నలు యోసేపుకు చేసినంత ద్రోహము కంటే ఎక్కువ ద్రోహం మీకు భూమి మీద ఎవరైనా చేశారా అని నేను అడుగుతున్నాను. యు మస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. డోంట్ ఇవేడ్ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్నను దాటవేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి మీకు సుదూరాన కూడా ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు మునుముందు వినబోతున్న ప్రతి క్రైస్తవ నాయకునికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఇది దైవాజ్ఞగా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిందే. ఏదో విననట్టు నటిస్తే సరిపోదు, తోలు ఊడిపోతుంది న్యాయపీఠం ముందు. దేవుడు అడిగే ప్రశ్నలను జవాబు ఇవ్వకుండా, పట్టించుకోకుండా, కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని సరిపోతుందా? యు మస్ట్ అండ్ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. తప్పకుండా ఆన్సర్ చెప్పాలి.